రెండో ఏడాది కూడా తల్లికి వందనం అమలు, ప్రతి విద్యార్థి చదువుకు ఆర్థిక భరోసా. శాసనసభ్యులు నక్క ఆనందబాబు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యా అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం మండల కేంద్రమైన చుండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందు ఎమ్మెల్యే ఆనందబాబు, ఎస్ఎంసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుమారు 500 మీటర్ల మేర అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లికి వందనం పథకం, ప్రభుత్వ విద్యా సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన మెగా పీటీఎంలో విద్యార్థుల ప్రగతి నివేదికలను పరిశీలించి తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు, మండల పరిధిలోని విద్యార్థులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అలానే దుస్తులు, ఇలా అనేక రకమైనటువంటి అన్ని పిల్లలకు అందిస్తూ ఉచితంగా బ్రహ్మాండమైనటువంటి చదువులు అందించడానికి ప్రభుత్వం చాలా ఉపాధ్యాయులతో పాటు మీరు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలనేది తెలుసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఈ పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది నారా లోకేష్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచన ఏంటి, ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 4వ మీటింగ్, ఈ 2 ఏళ్లలో 4వసారి ఈ విధంగా పీటీఎం మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ చుండూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ స్కూల్కి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. బహుశా నేను అనుకోవడం చుండూరు, మునగారిపాలెం, అంబేద్కర్ నగర్ సంబంధించిన పిల్లలు ఎక్కువ ఉంటారనుకుంటా. నడిగడపాలెం, కనగానూరు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇందాక హెచ్ఎం గారు కూడా ఈ స్కూల్లో వస్తున్నటువంటి రిజల్ట్ పర్సంటేజ్, వారు అందిస్తున్నటువంటి విద్యాబోధన గురించి కూడా చెప్పారు. కాకపోతే వారు కొన్ని సూచనలు చేశారు కానీ పేరెంట్స్కి, టీచర్స్ కూడా ఇంకా కొంచెం బాధ్యత పెంచుకొని పర్సంటేజ్ అనేది, రిజల్ట్ పర్సంటేజ్ అనేది పెంచడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. 100కి 100% సాధించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత టీచర్ల మీద ఉంది. ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థ అంతా కూడా కార్పొరేటీకరణ అయిపోయి చదువు కొనుక్కునేవాడికి అందుబాటులోకి పోతుందని ఒక అపప్రదం ఉంది. వాస్తవం కూడా ఉంది అందులో. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గత 2 సంవత్సరాల నుంచి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ బడుల్లోనే పిల్లలకి విద్యను అందించాలి. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అనేవి పెద్ద గొప్ప స్కూళ్ళే కాదు. ఆ స్కూళ్ళల్లో విద్యను అందించేటటువంటి ఉపాధ్యాయులు
ప్రభుత్వ బడుల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్ కాదు, ఎక్కువ చదువుకున్నాడు కాదు నాకు తెలిసి. వారు వీరికంటే తెలియగలడైతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాడు. వాళ్ళని కాదని వాళ్ళని మించిన తెలివితేటలు వీళ్ళకి ఉండబట్టే వీళ్ళకి ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఆ పరిస్థితి ప్రభుత్వ బడిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉందంటే ఖచ్చితంగా వారి పిల్లల్ని తీర్చిదిద్దడానికి అన్ని రకాల వారికి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తులుగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఈ పిల్లల మీద పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ మరి మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తూ యూనిఫామ్ కానీ అన్ని రకాల స్కూల్స్ సంబంధించినటువంటి బుక్స్ కానీ అన్ని కూడా ఉచితంగా అందిస్తూ ఇవాళ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. స్కూల్స్ని అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, స్కూళ్ళకి అవసరమైనటువంటి టేబుల్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ ఇవన్నీ అందించడానికి కానీ స్కూళ్ళల్లో రాబోయే రోజుల్లో ఇప్పుడే ఎస్ఎస్సి చైర్మన్ గారు అడిగారు, తప్పనిసరిగా టాయిలెట్ గురించి నా దృష్టికి తెచ్చారు. విద్యార్థుల గురించి దాని మీద ఏ విధంగా చేయాలో నేను ఆలోచన చేస్తాను పొరలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రభుత్వం ముఖ్యంగా తల్లికి వందనం స్కీము నిన్న మొన్నటి నుంచి మీ ఖాతాలకు తల్లుల ఖాతాలకు జమ అయింది. గత ప్రభుత్వం 42 లక్షల మంది పిల్లలకి ఈ స్కీము కేవలం 5,400 కోట్లు ఖర్చు పెట్టింది సంవత్సరానికి. 5,400 కోట్లు 42 లక్షల మంది పిల్లలకి ఇస్తే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 67,45,000 మందికి ఈ ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తూ ఉంది. వాడు ఇచ్చింది 5,400 కోట్లు, ఈ ప్రభుత్వం అందిస్తుంది 10,150 కోట్లు అందిస్తూ ఉన్నాం. దగ్గర డబల్. అంటే పిల్లల మీద ఎంత శ్రద్ధ ఉంది ఈ ప్రభుత్వానికి అనేది మీరు ఆలోచన చేయండి. చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్మీడియట్ లోపు ఈ తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ పైన చదువుకునే విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ కింద మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతమంది పిల్లలు ఉండే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం అమలు చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున మన ప్రభుత్వం, మీరందరూ గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం, చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం